నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ దిస్ ఇస్ తేజస్వి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదా? అధికారం తమదైనప్పుడు అంతా తామేనంటూ హడావిడి చేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు సైలెంట్ అయ్యారా? నియోజకవర్గ ఓటర్లు ఆ నలుగురికి ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టిన ప్రోటోకాల్ దక్కక ఫీల్ అవుతున్నారా? కాంగ్రెస్ రివెంజ్ పాలిటిక్స్ తో తల్లడిల్లుతున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి మెదక్ జిల్లాలో గట్టిపట్టున్న బీఆర్ఎస్ కు అడుగడుగునా అవమానమే జరుగుతోంది. 10 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ నాయకులదే హవా నడుస్తోంది. జహీరాబాద్ నుండి నర్సాపూర్ వరకు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పలుకుబడి పనిచేయదంట. అధికారంలో ఉన్నప్పుడు వంగి వంగి దండాలు పెట్టిన వారు కనీసం పలకరించడం లేదంట. ఎమ్మెల్యేగా గెలిచినా విలువలేదంటూ సదరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వారి వద్ద వాపోతున్నారంట. సింగిల్ ఫోన్ కాల్ తో తమ పనులన్నీ చక్కబెట్టుకునే వారిని ఏ అధికారి పట్టించుకోవడం లేదంట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ కోసం పోరాడుతున్నారు. జహీరాబాద్ కు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపును సొంతం చేసుకున్న మాణిక్ రావు ప్రభుత్వ ప్రోటోకాల్ లేక సతమతమవుతున్నారంట. ప్రభుత్వ పథకాలు వంటి ప్రారంభోత్సవాలకు పిలవడం లేదని తన వారి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ వంటి చెక్కుల పంపిణీని సైతం అక్కడి మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ చేతుల మీదుగా జరగడమే ఇందుకు నిదర్శనం. ఒకవైపు చంద్రశేఖర్ వర్గం, మరోవైపు మాజీ మంత్రి గీతారెడ్డి వర్గం ఎమ్మెల్యే మాణిక్ రావుకు ప్రోటోకాల్ లేకుండానే పోటాపోటీగా పలు కార్యక్రమాలను చేస్తుండడం మాణిక్ రావుకు దిగమింగడం లేదంట. కాంగ్రెస్ రివెంజ్ పాలిటిక్స్ తో చేసేదేమీ లేక సరిపెట్టుకున్నారంట ఆ నేత. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్నట్టుగా ఉన్న గత ఎన్నికల్లో సంగారెడ్డి ఓటర్లు జగ్గారెడ్డిని ఓడించి బీఆర్ఎస్ కు పట్టం కట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడైన చింత ప్రభాకర్ ను గెలిపించారు. ప్రభుత్వం మారడంతో జగ్గారెడ్డికి చింత ప్రభాకర్ కు మధ్య రివెంజ్ పాలిటిక్స్ ఒక రేంజ్ లో నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు కనీస ప్రోటోకాల్ పాటించలేదన్న అక్కస్సును ఆయన తమ ప్రభుత్వంలో తీర్చుకున్నారంట. టీజీఐఎస్సీ చైర్మన్ పదవిని జగ్గారెడ్డి తన భార్య నిర్మలకు కట్టపెట్టి ప్రోటోకాల్ మొత్తం ఆయన గుప్పట్లో పెట్టుకున్నారంట. ఏ చిన్న ప్రోగ్రాం అయినా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు అధికారులు సమాచారం ఇవ్వడం లేదంట. పటాన్ చెరువులో కాంగ్రెస్ పాలిటిక్స్ రంజుగా ఉన్నాయి. ఇక్కడ కూడా ముచ్చటగా 3వసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపు సొంతం చేసుకున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో చెతికిల పడ్డారట. కొంతకాలం కాంగ్రెస్ పాలిటిక్స్ ను తట్టుకున్నా ఎక్కువ కాలం నిలవలేకపోయారంట. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువాను కప్పుకొని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా ప్రోటోకాల్ సమస్య తీరలేదంట. పటాన్ చెరువు నియోజకవర్గంలో కాటా శ్రీనివాస్ గౌడ్ తో పాటు నీలం మధు, ముదిరాజ్లు గూడెం ఎమ్మెల్యే ప్రోటోకాల్ కు అడ్డు తగులుతున్నారంట. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొంటున్నారు. అధికారులు సైతం గూడెంను పెడచెవిన పెడుతున్నారన్న టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రోటోకాల్ పై పోరాటమే చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసిన సునీత లక్ష్మారెడ్డి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన పూర్వ వైభవం దక్కలేదన్న టాక్ నియోజకవర్గంలో నడుస్తోంది. సునీత లక్ష్మారెడ్డికి దక్కాల్సిన ప్రోటోకాల్ దక్కకుండా తన శిష్యుడు రాజిరెడ్డి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే తెగ బాధపడుతున్నారంట. నర్సాపూర్, హత్నూరా, కౌడిపల్లి ప్రాంతాల్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కనీస మర్యాద ఇవ్వలేదని ఆమె బాహాటంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మంత్రి కొండా సురేఖ పాల్గొన్న కార్యక్రమంలో సైతం ప్రోటోకాల్ పాటించడం లేదంటూ సునీత లక్ష్మారెడ్డి అసహనాన్ని ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ క్యాడర్కు జరిగిన అవమానాలను ఎవ్వరూ మర్చిపోలేదని నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ రివెంజ్ పాలిటిక్స్ లో సునీత లక్ష్మారెడ్డి సైతం అవమానాలకు గురవుతున్నారని టాక్ ప్రజల్లో వినిపిస్తుంది. ఎమ్మెల్యేగా రాజిరెడ్డి ఓడిపోయినా ప్రభుత్వం వారిది కావడంతో సునీత లక్ష్మారెడ్డి ఏమీ చేయలేకపోతున్నారట. దీంతో రాజకీయ ఎత్తుగడల్లో ప్రోటోకాల్ రగడ ఉమ్మడి మెదక్లో రచ్చరచ్చ చేస్తుంది.